ఒక దేశం, వేలాది భాషలు, వందల జాతులు, కానీ ఒకే మనసు భారత్. ఈ ఏకతకు పునాది వేసింది మన ఇంప మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఆయన లేకపోతే మన దేశం ఎన్ని చిన్న ముక్కలుగా ఉండేదో ఎవరికీ తెలీదు. 562 సంస్థానాలు, ఒక్కొక్కటి రాజులతో, సైన్యాలతో, స్వతంత్ర ఆశలతో అన్నీ కలిసి ఒకే జెండా కింద నిలిపింది ఆయన దూరదృష్టి. అందుకే 31 అక్టోబర్ ఆయన జన్మదినం. ఈరోజు మనం జరుపుకుంటాం రాష్ట్ర ఏకతా దినోత్సవం అని. దేశమంతా 'రన్ ఫర్ యూనిటీ'లో పాల్గొంటుంది. ఒక నినాదం, 'ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్'. భారత ఏకతకు ప్రతీకగా నిలిచిన 182 మీటర్ల విగ్రహం, 'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ'. ఇది కేవలం విగ్రహం కాదు, ఇది మన ఏకతకు చిహ్నం. విభిన్నతలతో ఏకత, అదే భారతం. మనమందరం కలిసి ఉన్నప్పుడే మన దేశం బలంగా ఉంటుంది. ఈ రాష్ట్ర ఏకతా దినోత్సవం సందర్భంగా మనమందరం ఒక మాట చెప్పుకుందాం. ఒక భారత్ శ్రేష్ఠ్ భారత్. పవర్ ఇన్ యూనిటీ, ప్రైడ్ ఇన్ డైవర్సిటీ.